నమస్తే YLR 9 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. లారీ మీద నుంచి వడ్ల బస్తాలు మీద పడి మహిళకు తీవ్ర గాయాలు, చిన్నారికి తప్పిన ప్రమాదం. అనారోగ్యంతో విద్యార్థిని మృతి, ఆపన్న హస్తం అందించిన ఉపాధ్యాయ బృందం. బైక్ రైడర్స్ కు స్వాగతం పలికిన ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మం సాయిబాబా. సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్. తిప్పారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్య క్షత్రియ సంఘ నాయకులు. కోతుల దాడిలో చిన్నారికి గాయాలు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెద్దవాగు సమీపంలోని మూలమలుపు వద్ద ధాన్యం లారీ బోల్తా పడ్డంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఐలాపూర్ గ్రామానికి చెందిన మోనికా కుమార్తెతో కలిసి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్డు పక్కకు నిలబడ్డారు. లింగంపేట నుంచి ఎల్లారెడ్డి వైపు వెళుతున్న ధాన్యం లారీ అదుపు తప్పి పెద్దవాగు సమీపంలోని మూలమలుపు వద్ద బోల్తా పడింది. అక్కడే ఉన్న తాళీ కూతుళ్లపై ధాన్యం బస్తాలు పడ్డాయి. దీంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని బయటకు తీశారు. చిన్నారి సురక్షితంగా బయటపడగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అకాల మృతితో కలత చెందిన ఉపాధ్యాయ బృందం విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఎల్లారెడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల భవానీ అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ బృందం అసలే ఆర్థికంగా నిరుపేదలైన వారి కుటుంబానికి ఓదార్పును అందించారు. విద్యార్థిని అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం స్వయంగా విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆర్థికంగా అండగా నిలిచారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది కలిసి 10,100 రూపాయలు అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. కేరళ నుంచి లడక్ వెళుతున్న బైక్ రైడర్స్ కి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, సిడిసి చైర్మన్ ఇర్షాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, టీపీసీసీ మైనారిటీ జనరల్ సెక్రటరీ రఫీయుద్దీన్ బైక్ రైడర్లకు స్వాగతం పలికి టిఫిన్, చాయ్ ఏర్పాట్లు చేశారు. వైనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామని సందర్భంగా బైకర్లు అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని దేవునిపల్లి నారాయణ ఇంటి నుండి వడ్ల సుభాష్ ఇంటి వరకు సీసీ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది. ఇటీవల రోడ్డును పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టడానికి కృషి చేసి సోమవారం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణాలను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రవి, గ్రామ అధ్యక్షులు నరసింహులు, మల్కాపూర్ శ్రీను, గంగారాం, అలాగే శ్రీనివాస్ గౌడ్, సాయిబాబా, నరేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆర్య క్షత్రియ సంఘ నాయకుల సోమవారం ఆవిష్కరించారు. తిప్పారం గ్రామంలో ఆర్య క్షత్రియ సంఘం తరఫున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆర్య క్షత్రియ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తానాజీరావు మాట్లాడుతూ
ఆర్య క్షత్రియులు ఐక్యమత్యంగా ఉండాలని కోరారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని కొనసాగాలన్న జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ సమగ్ర సర్వేలో ఆర్య క్షత్రియ అని స్పష్టంగా రాయించాలన్నారు. కుల బాంధవులందరూ ఐక్యమత్యం ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. సదాశివనగర్ మండల మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడిన మహనీయులు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆర్య క్షత్రియులకు పిలుపునిచ్చారు. గాంధారి మాజీ సింగిల్ విండో చైర్మన్ ముకుందరావు మాట్లాడుతూ శివాజీ మహారాజు 16 ఏళ్ల వయసులోనే యుద్ధానికి దిగారని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడిన మహావ్యక్తి అన్నారు. కార్యక్రమంలో ఆర్య క్షత్రియ సంఘానికి వెనుదనుగా ఉన్న చిన్న మల్లారెడ్డి మాజీ సర్పంచ్ ఆనందరావు మాట్లాడుతూ ఆర్య క్షత్రియుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారన్నారు. ఏ ఆపద వచ్చినా తనకు సమాచారం ఇస్తే వెంటనే వచ్చి అండగా నిలుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆర్య క్షత్రియ అధ్యక్షుడు లక్ష్మణరావు, ఆయా గ్రామాల ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు పలువురు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో కోతుల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. సోమవారం ఉదయం పదుల సంఖ్యలో దర్శనమిచ్చిన కోతులు విచక్షణ రహితంగా ఇళ్లను గుళ్ల చేస్తూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు గాయపరుస్తున్నాయి. సోమవారం ఇంట్లోకి చొరపడి 2 ఏళ్ల చిన్నారిని గాయపరిచాయి. ఇంట్లో వారందరూ కర్రలు చేత పట్టుకుని కోతుల వెంట పడితే పారిపోయాయి. అప్పటికి చిన్నారికి కోతులు గాయపరిచాయి. వెంటనే చిన్నారిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు చిన్నారికి వైద్యం చేయించారు. మున్సిపల్ అధికారులు కోతుల నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా మత్స్యకారుల సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆయన సోమవారం నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100% సబ్సిడీతో చేప పిల్లలను చెరువుల్లో వదలడం వల్ల మత్స్యకారులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందన్నారు. గత ప్రభుత్వం బీద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను దోచుకున్నారని ఆరోపణ చేశారు. నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులను మోసం చేశారని అన్నారు. అదేవిధంగా అచ్చంపేట గ్రామంలోని చేపల ఉత్పత్తి కేంద్రం పునః ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలై మల్లికార్జున్, అనీష్ పటేల్, మల్లయ్య గారి ఆకాష్, రాము రాథోడ్, గజ్జల కిరణ్, గౌస్ పటేల్, చిట్యాల నారాయణ, శంకు లక్ష్మయ్య, జిల్లా మత్స్యకారుల అధికారి త్రిపతి, అలాగే తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణ, ప్రాజెక్టు మత్స్యకారుల అధ్యక్షులు బోయి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మొదలుకొని వచ్చే సుగ్గి ఎప్పుడైతే చేపలు మనకు తయారైపోతాయో అప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులున్నా ఆ ఎప్పుడైతే హార్వెస్టింగ్ టైం వస్తుందో ఆ టైంలో కూడా నేను ఖచ్చితంగా వచ్చి చూస్తా ఉంటా. దళారుల బారిన మీరు పడకుండా ఉండేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ, ముఖ్యంగా మరి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మెట్టు సాయి కుమార్ అన్న ఈ రోజు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజాం సాగర్ మనకు చరిత్రలో నిలబడిపోయినటువంటి ప్రాజెక్టు 100 సంవత్సరాల కింద
కట్టినటువంటి ప్రాజెక్టు. దురదృష్టం ఏంటంటే నిజాం సాగర్ మా నియోజకవర్గంలో మా మండలంలో ఉన్న మాకు కేవలం ఒక 4,000 ఎకరాలు మాత్రమే తడుస్తాయి. 1,30,000 ఎకరాలు వేరే నియోజకవర్గము వేరే చోటికి పోతా ఉన్నది. అయితే నాయకులు గాని అధికారులు గాని దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే నేను ఒక విషయము మీకందరికీ చెప్పేది ఏంటంటే బీద బలహీన బడుగు వర్గాల యొక్క జీవితాలతో గత ప్రభుత్వము తెలంగాణ అని చెప్పేసి మన పిల్లల రక్తం మీద వీళ్ళకు అధికారము కట్టబెట్టినప్పటికీ గరీబులనే దోసుకొని గరీబులనే వీళ్ళు కొట్టి కోట్లకు వందల కోట్లకు వేలాది కోట్లకు పడగెత్తిన విషయం మీకందరికీ తెలుసు. ఈరోజు వీళ్ళంతా చేస్తున్నటువంటి నాటకము, వీళ్ళంతా చేస్తున్నటువంటి నిర్వాకాలన్నీ మళ్ళీ పేదవాళ్లను వంచడానికి. గత 130 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పేదల యొక్క పార్టీగా ఈ రోజు వరకు ఎన్నడూ కూడా అచంచలమైనటువంటి దృఢ సంకల్పంతో ఎన్నడూ కూడా వెనుకడుగు వేయకుండా పేదల కోసం నాయకత్వ లక్ష్యానికి ఎప్పటికప్పుడు ఉండాలి. రేవంత్ రెడ్డి గారు లేకపోతే మిట్టు సాయికుమార్ అనే వ్యక్తి గంగపుత్ర జాతి యొక్క నాయకుడిగా మీ ముందుకి వచ్చి ఈ విధంగా మాట్లాడతారు. నిజం, ఆయన ప్రోత్బలంతోనే ఆయన యొక్క నాయకత్వ లక్షణాలతోనే హైదరాబాద్ నగరంలో గత 7.5 సంవత్సరాలుగా ఆయనకు ఓ కార్యకర్తగా ఓ కుటుంబ సభ్యునిగా పనిచేసేందుకు నేను అడగక ముందే నాకు ఈ రాష్ట్ర చేయడమంటే నాయకత్వ లక్షణాలని మా జాతి యొక్క అభివృద్ధి కోరుకునే ముఖ్య నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెచ్చిపోతారు. దానికి కారణం మీరు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 500 బోనస్ వచ్చిన రైతులకి శాలువా కప్పి స్వీట్లు తినిపించారు. నిజామాబాద్ ఉభయ జిల్లాల్లోని కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలును వేగవంతం అయ్యేటట్టు చేశామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నులు వారి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు సన్నవడ్లు పండించిన రైతుకు 500 రూపాయలు బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇవ్వడం దేశంలో మొదటిసారి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు నాయకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పాలాభిషేకం చేశారు. రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరమని ఇక్కడ లిమిట్ లేదు, ఏం లేదు. 40 క్వింటాలు పండించే రైతు కూడా ఉన్నారు. 20,000 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది. కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేరే రాష్ట్రాలు వేరే ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతేకాకుండా డబ్బులు వస్తాయా, బోనస్ వస్తుందా? ఎస్, డబ్బులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది. గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఖండిస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షపాతి,
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. అదే మేమందరం కూడా ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టే నిలబెట్టుకుంటాడు. దాంతోపాటు మా ప్రభుత్వ సలహాదారులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నమ్మకంతో మేము ముందుగా సన్నవాట్లు వేసినాము. సన్నవాట్లు వేసిన వెంటనే ప్రభుత్వం నుంచి కూడా బోనస్ వస్తుందని, మీరు దళారులకు అమ్ముకోకండి అని మా నాయకుడు చెప్పగానే మేమందరము ప్రభుత్వానికి ధాన్యం విక్రయించడం జరిగింది. ఈరోజు నాకు నా వంతుగా 1,80,000 రూపాయలు బోనస్ రావడం జరిగింది. చాలా రైతులకు గొప్ప విషయం. ఇటువంటి ప్రభుత్వము ఎప్పుడు కూడా లేదు. ఇట్లనే ఈ ప్రభుత్వమే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా రైతుల పక్షాన కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లారీ మీద నుంచి వడ్ల బస్తాలు మీద పడి మహిళకు తీవ్ర గాయాలు, చిన్నారికి తప్పిన ప్రమాదం. అనారోగ్యంతో విద్యార్థి మృతి, ఆపన్న హస్తం అందించిన ఉపాధ్యాయ బృందం. బైక్ రైడర్స్ కు స్వాగతం పలికిన ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మం సాయిబాబా. సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్. తిప్పారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్య క్షత్రియ సంఘ నాయకులు. కోతుల దాడిలో చిన్నారికి గాయాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.